ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా అండి, ఇది రిలీజియస్ అనే ముసుగు వేసుకొని జియో పొలిటికల్ వార్స్ అండి. ఇది మతపరమైన యుద్ధాలని పైన చర్మం కనిపిస్తుంది, కానీ లోపల ఆంతర్యం అంతా జియో పొలిటిక్స్. రాజ్యం మీదకి రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి, భూభాగంలో ఉన్న నిధులను క్యాప్చర్ చేయడానికి, అధికార దాహంతో ప్రపంచ దేశాలన్నింటినీ చేయించుకోవాలని మరి అన్ని రాజ్యాలు మొదటి నుంచి ఇలాగే ఉన్నాయి. సో కాబట్టి దేవుడు ముందుగా చెప్పారు, కలవరపడకండి. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, యూదులైనా సరే, మీరు అనుకుంటున్నారా దేవుడు యూదులను ఏదో కాపాడుతున్నారని? యూదులు క్రీస్తును వ్యతిరేకించారు. జాగ్రత్తగా గమనించండి. యూదులైనా సరే ప్రభువు దగ్గర ఒప్పుకుంటేనే వారికి రెస్టరేషన్. ఇప్పుడు ఏదో తాత్కాలికంగా వారికి ఆ యుద్ధములు, వారికున్న రక్షణ వలయము, ఇవన్నీ దేవుడు తాత్కాలికంగా కొంతవరకు ఉంచారు. కానీ దెర్ ఇస్ అ డే ఫర్ జడ్జిమెంట్. మనము మారు మనసు పొందితేనే యూదులకైనా ఇజ్రాయెల్ దేశంకైనా మరి విమోచన. ప్రతి దేశం కూడా ఇప్పుడు జియో పొలిటికల్ వార్లో ఉంది. సో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇక్కడ క్రీస్తు రాజ్యం ఒకటే ఉంది. ఇక్కడ యూదుల రాజ్యం లేదు, ఇజ్రాయెల్ రాజ్యం లేదు, లేకపోతే ఇస్లాం రాజ్యం లేదు, ఇరానియన్ పర్షియన్ రాజ్యం కాదు, ఇవన్నీ కాదు. క్రీస్తు రాజ్యము, క్రీస్తు విరోధి రాజ్యం, ఈ రెండు రాజ్యాలే పరిపాలిస్తున్నాయి ఇక్కడ. సో క్రీస్తు రాజ్యంలోకి రావాలంటే మనము సత్యదేవుడైన నిజదేవుడిని తిరిగి తెలుసుకొని, మారు మనసు పొందుకొని, మన పాపములు ఒప్పుకొని, ఈ యొక్క స్వార్థపూరితమైన యుద్ధాల కోసం మనము ఒకరికొకరు చంపుకుంటున్నాం, వాటి నుంచి బయటకు వస్తేనే తప్ప దేవుడు అందరికీ రక్షణ ఇవ్వడు. ఈ రాజ్యాలన్నిటి వెనకాతలు ఉన్న ఆలోచనలు ఏంటంటే జియో పొలిటిక్స్, స్వార్థం, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. ఈ ట్రంప్ కానివ్వండి, ఈ ఇజ్రాయేలు రాజు కానివ్వండి, ఈ యొక్క మరి చనిపోయిన ఖమేనీ కానివ్వండి, లేకపోతే గల్ఫ్ కంట్రీస్, అందరూ కూడా దేవునికి ఏం ఫేవరెటిజం కాదండి. మరి ఇప్పుడు అనుకుంటున్నారా అమెరికా ఫేవరెటిజం అని? నో. అమెరికా వెనకాతలు ఉన్న అంతర్గత పొలిటికల్ యుద్ధం కూడా క్రిస్టియానిటీ గురించి కాదు, తన రాజ్యం వర్ధిల్లాలని, క్రీస్తు రాజ్యమే వర్ధిల్లాలి. ప్రతి ఒక్కడు ఆలోచించేది జియో పొలిటిక్సే. మీరు మోసపోకండి, ఈ రాజులు చెప్పే మాటలు మోసపోకండి. క్రీస్తు రాజ్యమే స్థిరపడుతుంది, క్రీస్తు రాజ్యమే శాశ్వతం ఉంటుంది, క్రీస్తు రాజ్యం ఏంటంటే ప్రేమను చెప్తుంది, క్రీస్తు రాజ్యము యుద్ధాలు రేపదు. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ జరగవలసినవే. దేవుడు ఇప్పుడు ట్రంప్ని నియమించుకున్నాడు, మరి నెతన్యాహును నియమించుకున్నాడు, ఈ ఖమేనీని నియమించుకున్నాడు. వీళ్ళందరూ ఒక రోజుకు వెళ్ళిపోతారు, క్రీస్తు రాజ్యమే స్థాపించబడుతుంది. అర్థమవుతుందండి? ఆ రోజు కోరేషు రాజును వాడుకున్నాడు, ఆ రోజు అహష్వేరోషు రాజును వాడుకున్నాడు, ఐగుప్తు రాజును వాడుకున్నాడు, బబులోను రాజును వాడుకున్నాడు, అమెరికా ట్రంప్ను వాడుకుంటున్నాడు, నెతన్యాహును వాడుకుంటున్నాడు, ఖమేనీని వాడుకుంటున్నాడు. అందరూ దేవుడి కంట్రోల్లోనే ఉన్నారు. క్రీస్తు రాజ్యం నానాటికి ఎదుగుతుంది ఒక రోజుకి. రాజులను చెప్పే మాటలకి మోసపోకండి, మీరు దేవుని మాటలే వినండి, బైబిల్లో మాటలే వినండి. ఈ రాజ్యాలు ఎన్ని కొట్టుకున్నా మీరు కలవరపడకండి, మీరు దేవుని వైపు దృష్టి పెట్టండి. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఇలా ఉంది. క్రైస్తవులుగా మన బాధ్యత ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశాల్లో వస్తున్న యుద్ధ వాతావరణాలకు కలవరపడకండి. అంతం వెంటనే వచ్చేలేదు. చాలామంది ఏదో చెప్తుంటారు, అంతం వచ్చేసింది, ఏదో అయిపోయింది. నో, డోంట్ వరీ. ప్రార్థన చేయండి. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందందే అంతము రాదు. సో అందరూ గుర్తుపెట్టుకోండి, సువార్త చేయడం అనేది బాధ్యత. ఈ లైవ్ ద్వారా కానివ్వండి, వీడియోల ద్వారా కానివ్వండి, ప్రపంచ దేశాలకు సువార్త వెళ్ళాలి. మరి ప్రపంచ దేశాలు మార్చాలంటే మన బాధ్యత. ఇక్కడ నుంచి చిన్నవాళ్ళమే కదా, మనమేం చేయగలం అనుకోకండి. ఈ చిన్న మాట ఒక 10 మందికి చేరుతుంది, 10 మంది నుంచి ఇంకొక 100 మందికి వెళ్తుంది, అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వెళ్తుంది. యేసు ప్రభు 12 మందితో భూమిని తలకిందులు చేయువారుగా శిష్యులను తయారు చేశారు. సో కాబట్టి ఆ రోజున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో కూడా పనిచేస్తున్నాడు. సో కాబట్టి ఈరోజు చెప్పదలిచిన పాయింట్ ఏంటంటే, ఇరాన్ అయినా, లేకపోతే ఇస్లామిక్ దేశాలైనా, మరి ఇజ్రాయేల్ దేశమైనా, అమెరికా అయినా, భారతదేశమైనా, ఎవరైనా సరే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఈ యొక్క హార్డ్ టైమ్స్లో ఒక సువార్త చెప్తున్నారు. ఒక మంచి మాట ఏంటంటే, ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్, మీరు మారు మనసు పొంది తిరిగి వస్తే ఐ విల్ రిస్టోర్ యూ ఫ్రమ్ యువర్ బ్యాడ్ టైమ్స్ అని దేవుడు చెప్తున్నాడు. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ప్రేయర్, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ రికన్సిలియేషన్. సో కాబట్టి గమనించండి, మనమందరం కూడా ప్రార్థన చేద్దాం, కలవరపడకండి, ఆయన పాదాలు పట్టి అడుగుదాం, మన జీవితాలు సరి చేసుకుందాం, యేసు ప్రభుని నమ్ముకుందాం, రక్షణ పొందుకుందాం. దేవుడు మీకు రక్షణ ఇస్తారు. ఇదిగో రాబోయే కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు అంతము.
ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, సడన్గా రాబోతుంది. సో కాబట్టి కాలం మన చేతిలో లేదు కనుక రక్షణ అనుభవం ఉన్నప్పుడే, ప్రాణాలు ఉన్నప్పుడే, మన ఇంట్లో దీపం ఉన్నప్పుడే మన ఇల్లుని చక్కబెట్టుకుందాం. మీ కుటుంబాలని కట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మరి అభాగ్యులైన గల్ఫ్ కంట్రీస్లో ఉన్న చాలామంది చనిపోయిన వారందరి కుటుంబాలకి దేవుడు ఓదార్పుచ్చునుగాక. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.